హిందూ బంధువులారా, నిద్ర నటించింది చాలు, ఇంకా కళ్ళు తెరవండి. మన ఇంట్లో పెరుగుతున్నటువంటి మన ఆడబిడ్డ రేపు పరాయి దేశంలో బందీగా మారకూడదంటే ఈ నిమిషమే మేల్కోండి. నేను ఈ విధంగా అంటానని చెప్పేసి నన్ను ఎవరు దయచేసి తప్పుగా అనుకోకండి. మీ అమ్మాయి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉందా? అయితే జాగ్రత్త. అంటే ఇక్కడ మన అమ్మాయిలనే తప్పు పట్టడంలా, ఎందుకంటే బయట పరిస్థితులు మారున్నాయి. ఆ ఫోన్లో అపరిచితుల నుంచి వచ్చేటటువంటి ఒక హాయ్ అనే మెసేజ్ మీ కంటి పాపను పరాయి దేశంలో బందీగా మార్చేయచ్చు. మీకు అర్థమయ్యేటట్టు వివరంగా చెప్తా. ఇప్పుడు నేను మీకు చెప్పబోయేది అబద్ధం కానే కాదు. ఒరిస్సాలో జరిగినటువంటి ఒక దారుణమైనటువంటి ఘోరం. సబీర్ అనేటటువంటి ఒక కిరాతకుడు ప్రేమ పేరుతో 16 ఏళ్ల అమాయక పిల్లకు ప్రేమ పేరుతో ఓలేసినాడు. ఆన్లైన్లో మాయ మాటలతో బుట్టలు వేసుకున్నాడు. తీరా చూస్తే మనందరి కళ్ళు గప్పి ఏకంగా సరిహద్దులు దాటించి ఆ పసిపిల్లను బంగ్లాదేశ్లోని నరక కోపంలోకి తోసేసినాడు. అక్కడ ఆ అమ్మాయిని మతం మారమని చెప్పేసి చిత్రహింసలు చేస్తున్నారంట, కొడుతున్నారంట, శారీరకంగా హింసిస్తున్నారంట. దీంతో ఎలాగోలా సమయం చూసుకొని ఒక ఫోన్ ఒకటి తీసుకొని అమ్మా నన్ను కాపాడంటూ గుక్కబెట్టి ఏడుస్తా తన తల్లికి ఫోన్ చేసి చెప్పింది ఏమేమి జరిగిందో విషయం అంతా కూడా. అప్పుడు దాకా ఏమనుకునేది ఈ తల్లి, అమ్మ నా బిడ్డ ఏడనపోయి తప్పోయింది ఎట్టపోయిందో అని చెప్పేసి అప్పటి వరకు క్లారిటీ లేదు. ఎప్పుడైతే తన బిడ్డ ఈ విధంగా చెప్పిందో ఆ కన్న తల్లి గుండె పగిలిపోయినంత పని అయిపోయింది. సమాచారం అందుకున్నటువంటి ఒరిస్సా పోలీసులు వెంటనే రంగంలోకి దిగినారు. బంగ్లాదేశ్లోని భారత హైకమిషన్తో సంప్రదింపులు అయితే జరుపుతున్నారు. కానీ ఆ చట్టపరమైనటువంటి ప్రక్రియలు పూర్తయ్యే లోపు ఆ బిడ్డ పరిస్థితి ఏంది? అప్పటి వరకు ప్రాణాలతో ఉంటుందా? పరాయి దేశంలో ఆ నరకం అనేది ఇంకా ఎంతకాలం? మిత్రులారా, నేను చెప్పే మాట తప్పనిసరిగా గుర్తించుకోండి. మన అజాగ్రత్తే వాళ్ళకు బలం. నవ్వుతూ పలకరించేటటువంటి ప్రతి వాడు కూడా మనిషి కాదు. అది లవ్ జిహాద్ అనే ముసుగులో ఉన్నటువంటి మృగం. మీ ఆడబిడ్డలు ఫోన్లో ఏం చేస్తున్నారో గమనించండి. రేపు మీ ఇంట్లో వాళ్లకు ఈ విధంగా జరగకూడదంటే ఇప్పుడే మేలుకోండి. ఈ లవ్ జిహాద్ భూతం గురించి మీ ఇంట్లో వాళ్ళందరితో కూడా చర్చించండి. దీనిపైన మీ అమ్మాయిలకు అవగాహన కల్పించండి. ఈ వీడియోను ప్రతి హిందూ కుటుంబానికి చేరే విధంగా షేర్ చేయండి.